తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలోని సిఆర్డీఏ కార్యాలయం వద్ద 4వ బ్లాక్లో ఏపీ రేరా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రేరా చైర్మన్ శివారెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేరా చైర్మన్ శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రేరా డైరెక్టర్ నాగసుందరి, సభ్యులు దామిచర్ల శ్రీనివాసరావు, కామేశ్వరరావు, కులదీప్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. అథారిటీ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము, అలానే ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ రాష్ట్రంలో చేయబోతున్నాం అనేది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దీనికి అనుబంధంగా ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్కి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొచ్చింది. దీంట్లో ప్రధానమైన అంశాలు 2. ఒకటి, టు ప్రొటెక్ట్ ఎండ్ యూజర్ రైట్స్, అట్ ద సేమ్ టైం టు ప్రమోట్ ద ఇండస్ట్రీ. ఎవరైతే బిల్డర్స్, డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాన్ని చేయాలి అని అనుకుంటే కొన్ని గైడ్లైన్స్ని ఫిక్స్ చేసి యాక్ట్లో రూపొందించిన ప్రకారం రెగ్యులేటర్ అథారిటీలో రిజిస్టర్ చేసుకోవాలి. అలానే ఎవరైతే డెవలపర్ కానీ, బిల్డర్ కానీ, ప్రమోటర్ కానీ చేతిలో మోసపోయారో వాళ్ళు రెగ్యులేటర్ అథారిటీని టచ్ చేయొచ్చు. వారికి జరిగిన నష్టాన్ని కంప్లైంట్ రూపేణ రెగ్యులేటరీ అథారిటీకి ఇస్తే త్వరితగతిన రెగ్యులేటర్ అథారిటీ దాన్ని పరిష్కరించి వారికి తగిన న్యాయం చేకూర్చడమే రెగ్యులేటర్ అథారిటీ ముఖ్యమైన బాధ్యత. దీంట్లో భాగంగా మా ఆనరబుల్ మెంబర్ గారు వెంకటరత్నం గారు, దీనిలో భాగంగా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత రెగ్యులేటరీ అథారిటీ ఈజ్ ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రెండ్లీగా ఈ రెగ్యులేటర్ అథారిటీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న అతి కొద్ది సమయంలోనే అన్ని డాక్యుమెంట్స్ కనుక వాళ్ళు సబ్మిట్ చేసిన పక్షంలో ఇమ్మీడియట్గా వాళ్ళకి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఎవరైతే అథారిటీకి ఎండ్ యూజర్స్ కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళని ప్రతి వారంలో మినిమం 3 సార్లు 4 సార్లు ఒక బెంచి ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నీ విని వారికి సరైన ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, ఎవరు మా అథారిటీకి వచ్చి ఏ పైరవీలు చేయవలసిన పనిలే, డైరెక్ట్గా ఇక్కడ ఉన్న హానరబుల్ మెంబర్స్ కానీ అథారిటీలో ఉన్న ఎవరైనా కానీ ట్రాన్స్పరెన్సీగా ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం మా మీద బాధ్యతని ఇచ్చిందో దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఇక్కడ మేము ఈ అథారిటీ ఫంక్షన్ అవుతుందని మీ ద్వారా ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు రాజధాని అమరావతిలోని నిర్మాణాలను, ఎన్జీఓ క్వార్టర్స్, ఎల్ఎన్డి ఆఫీస్ రోడ్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు జోసెఫ్, దమంజిత్, అచ్యుత, జయ, వెంకట్, సస్వతి, రంజన్, గేరాల్డ్, మనీషా తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోని నేలపాడులో పర్యటించిన సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఏ భార్గవతేజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కెఎస్ భాగ్యరేఖ కలిసి స్థానికంగా ఉన్న గ్రామ కంఠాలను అడిషనల్ కమిషనర్ పరిశీలించారు. గ్రామ కంఠాల సమస్య పరిష్కారం గురించి చర్చలు జరిపారు.